విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మీ యాక్టింగ్ విషయానికి వస్తే నాకు చాలా బాగుంది మీ సినిమా. అంటే అంతకుముందు మీరు చిన్న చిన్న వేషాలు మంచి వేషాలు వేసినా కూడా అంత బ్రేక్ రాలేదు, చాలా బాగుంది, తోటి వచ్చింది. అప్పుడు నాకు తెలిసి బాగా గుర్తు, చిరంజీవి గారు మీకు పర్సనల్గా కాల్ చేసి అభినందించారు. అదొకసారి చెప్పండి. అంటే అంత అప్లాజ్ మీకు వచ్చింది, అంత పెద్ద మనిషి నుంచి మీకు కాల్ వచ్చినట్టు నాకు గుర్తు, అదొకసారి చెప్పండి. అంటే అది ఈవీవి గారు తీసుకెళ్ళేవారు, సరదాగా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోండి, ఆయన కూడా వచ్చి చేసి. నాకు భయం వెళ్ళడం ఆయన దగ్గరికి. అంతకుముందు హిట్లర్ నేను రాసి ఉండొచ్చు, కానీ వెళ్ళడానికి కొంచెం నేను ఏమనుకుంటారో ఏంటో ఓవర్ యాక్షన్లో ఉంటుందో ఇవన్నీ లెక్కలు, భయాలు, ఎవరెవరిని అప్రోచ్ అయ్యి లోపలికి వెళ్ళాలో అన్నీ ఉండి డిస్కరేజ్ అయ్యేవాడిని. ఈవీ గారు ఉండడంతో ఆయనే ప్రోగ్రాం అంతా సెట్ చేసి కలిపేవారు. వెళ్ళడంతో ఎంత స్పందించారంటే ఆయన, ఎల్బీ గొప్ప బ్రేక్ కదా, ఏమనుకుంటున్నారు, ఫర్దర్ సినిమాలు కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? లేదు సార్, నాకు సినిమాకి మార్చాలని ఉంది. మారిస్తే జనం యాక్సెప్ట్ చేయరేమో, ఒక ట్రెండ్ తోటి మీరు అలాగ దూసుకొచ్చారు కదా, మారిస్తే జనం అంత సినిమాకి మార్చడం కరెక్ట్ కాదేమో. కానీ మరి దాంతో కంటిన్యూ అవ్వడం కూడా నాకు అదే భయం అండి, అంత ఇష్టం ఉండదు. నేను స్టేజ్ నుంచి వచ్చాను, రకరకాలు చేయాలని కోరుకుంటుందండి. మరి మీరు అన్నట్టు యాక్సెప్ట్ చేస్తారో చేయరో కూడా నాకు తెలియదు. చూద్దాం, కొన్నింటికి లెట్ టైం డిసైడ్, కాలం నిర్ణయిస్తుంది అని ఆయన అప్పట్లో ఇంట్లో కూడా అనేవారు. నాకు కొందరు చెప్తుంటే గిలిగెంతగా ఉండేది. ఇంట్లో కూడా భాష మాట్లాడతారు చిరంజీవి గారు, సరదాగా ఎంటర్టైన్మెంట్కి. తొందరగా టిఫిన్ పెట్టండి, అవతల మాకు షూటింగ్కి టైం అయింది, ఎలా అంటుంటారు అని చెప్తుంటే ఆయన ఏంటి నన్ను ఇమిటేట్ చేయడం ఏంటి ఇది. అలాగే తర్వాత మృగరాజుల వేషం వేశాను. నాకు ఇది చిన్న ఒళ్ళంతా మేకప్, ఆటవికుడు, చిన్న గోచిది ఇది తప్ప, మొలగొడ్డ తప్ప ఉండేది కాదు. ఇదంతా మేకప్, ఇదంతా విగ్, ఇదంతా ముక్కు, ఇవన్నీ. ఆయన షార్ట్ గ్యాప్లో అక్కడ కూర్చునేవారు, నేను ఎక్కడో ఇలా కూర్చునేవాడిని. కొంచెం దగ్గరకు వచ్చి కూర్చోచ్చు, అలా దూరంగా ఏం కూర్చోక్కర్లేదు, మేము ఏం ముట్టుకోకూడని వాళ్ళం ఏం కాదు. బాబోయ్ సార్, అంటే మీకు డిస్టర్బెన్స్ అని. ఎల్బీ కొంచెం ఒళ్ళు చేసినట్టు ఉన్నావు, కొంచెం ఒక తొలం సార్, దాన్ని సక్సెస్ ఒళ్ళు అంటారులే. అదే దగ్గరికి వచ్చి కూర్చోమనమే గొప్ప అంటే అభినందించడం. వాళ్ళతో పోలిస్తే మన రికార్డ్ ఎంత, వాళ్ళు అభినందిస్తుంటే మనకి అదేదో ఫిల్మ్ఫేర్, ఆస్కార్ అవార్డు అందుకుంటున్నట్టుగా అలా కదా. అలాగే అప్పుడు మృగరాజు అప్పుడు అనేవాటి. మరి నేను ఇప్పుడు ఇలా ఆయన డిస్కషన్స్కి వెళ్ళినప్పుడల్లా నా క్యారెక్టర్ ఎలా డెవలప్ అవుతుందని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాట. ఎల్బీ ఏమంటాడు మరి ఈ సినిమాలో, ఈ సీన్లో, ఎంత అదృష్టం, ఎంత భాగ్యం అది. తర్వాత కూడా స్టాలిన్ సినిమాలో నేను ఆ వేషం ఇంకెవరైనా అనేది ప్రతి షెడ్యూల్కి డిస్కషన్ అన్నమాట. చిరంజీవి గారు ఇలా చిటికిని వెళ్తూ 100 మందిని లేపేయగల మెగాస్టార్, ఆయనే ఆపదల్లో ఉంటే ఆయన్ని ఎవరు హెల్ప్ చేయాలి, అది చాలా టిపికల్, ఎవరు చేయాలి. దానికి మళ్ళీ ఒక రజనీకాంత్ రావాలా, లేకపోతే ఎవడ పడితే వాడు వేసేయచ్చా, ఎవడ పడితే వాడు ఎవడు, అది ప్రతిసారి డిస్కషన్లో ఉండేదట. నాకు ప్రతి షెడ్యూల్కి డేట్లు వస్తూ ఉండేవి. ఈ షెడ్యూల్లో మీది లేదండి, నెక్స్ట్ షెడ్యూల్ అనేవారు. అంటే వాళ్ళు అలాగా కరెక్ట్ కదా, చాలా టిపికల్. అది నిర్ణయం తీసుకోవడం చిన్న విషయం, అది ఇంపార్టెంట్ విషయం. చివరికి లాస్ట్ షెడ్యూల్లో నాకు వచ్చింది డేటు. అప్పుడు
షార్ట్గా ఆయన వచ్చారు, మేమందరూ గెటప్స్లో రెడీగా ఉన్నాం. వస్తూనే నన్ను ఎల్బి కంగ్రాచులేషన్స్. ఆయనకి తెలియట్లేదు, తమిళ్ డైరెక్టర్ ఆయన, నీ చాలా బాగుంది చూశారు, కమెడియన్ నా మెగాస్టార్ని నా హీరోని కాపాడడం ఏంటి అని అనుకుంటున్నారు. కాదయ్యా, ఆయనకి అమ్మ 1వ తారీఖు క్యాసెట్ ఇవ్వండి, ఆయన ఎల్బి శ్రీరామ్ కమెడియన్ కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టు అని చెప్పానంటే ఇంత కళ్ళు అలా చెప్తుంటే నాకు అవన్నీ. అలాగే చిరంజీవి గారితో కూడా మంచి మంచి అనుభవాలు. హిట్లర్కి రాసినప్పుడు అన్నీ చూజీగా పెట్టుకున్నారు. ఆయనకు గ్యాప్ తర్వాత మళ్ళీ చేస్తున్న ఒక డిఫరెంట్ సినిమా అది, ఫ్యామిలీ ఓరియంటెడ్. అది ప్రతిదీ ఎవరైతే కరెక్ట్ అని అలా అనుకుని పెట్టుకుని, డైలాగ్ రైటర్ ఎవరంటే నా పేరు వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది పెట్టుకున్నారు. నాకేంటంటే చిరంజీవి గారి దగ్గర ఏ టెక్నీషియన్ ఎరగదీసేయాలని కదా వెయిట్ చేస్తుంటాడు. ఒక సాంగ్ అంటే డ్యాన్స్ మాస్టర్లు అలర్ట్గా ఉంటారు, ఒక ఫైట్ అంటే ఫైట్ మాస్టర్లు అలర్ట్గా ఉంటారు, డైలాగ్స్ అంటే డైలాగ్ రైటర్ అలర్ట్గా ఉంటాడు, స్టోరీ అంటే ఎలాంటి సీన్లు వేయాలని కథా రచయిత ఇదిగా ఉంటాడు, డైరెక్టర్ అంటే ఎలాంటి షార్ట్ కెమెరామెన్ అయితే ఎలా ఎంత అందంగా, అన్నీ అందరికీ ఛాలెంజ్లు కదా టార్గెట్. అలాగా రీములు రాసేయాలనుకుంటాడు ఆయన. కానీ నాకు ఒక పెద్ద మనిషి ఆయన, 5 చెల్లెళ్ళకి అన్న, హిట్లర్, అంతర్దృష్టిలో చండశాసనుడు, ఎక్కువ మాట్లాడు, కంటి చూపుతో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, భావం చెప్పాలి. అలాంటి క్యారెక్టర్కి ఏం రాయాలి, ఏం రాసినా కూడా బాబోయ్ ఎంత రాస్తే కొట్టేస్తారు కూడా అనుకుంటూ ఏం రాయాలి, బాబా ఇలా వచ్చిందంటే అగ్ని పరీక్షలాగా కుమ్మేద్దాం, రకరకాలుగా చేద్దాం. అసలు మేనరిజం సెట్ అవ్వట్లేదు ఏంటి, ఏం పెడితే బాగుంటుంది ఇలా అనుకోవడంలో ఏంటో ఈ డైలాగ్ అంటే ఎలా ఉంటుంది, అంత వద్దు, పోనీ ఎలా అంటే ఇది చాలు, అంతొద్దు ఇది చాలు, అంత ఇది చాలు. ఇది మేనరిజం అయితే ఎలా ఉంటుంది, దాని మీద ఏదైనా అప్లై చేసి చూద్దాం ఓ డైలాగ్ మీద. రాజేంద్ర ప్రసాద్ ఆయన విష్ చేస్తాడు, ఎలా బావా బాగున్నావా అంటాడు, అంతొద్దు, ఏం బావా బాగున్నావా, ఇది చాలు. అంటే ఆయనతో ఆయన ఎలా అంటాడో కొంచెం క్షణం ఊహించుకుని అప్లై చేస్తే తమాషాగా ఉంది అనిపించి రాసి చూసి రీడింగ్ అప్పుడు వినిపించాం. ఓకే, బాగుంది అన్నారు. కానీ అది ఏదో తిరుపతి లడ్డూలు ఆ సినిమా మొత్తంలో 5 సార్లు 6 సార్లు వాడాం అంతే. అది ఎక్కువ మేనరేజ్ ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ అక్క లేకుండా. ఓ సినిమాలో మేనరేజ్ అని ఒక డైరెక్టర్ అన్నారు నన్ను, ఎల్బి బాగుందా మేనరేజం, కాకపోతే జీడిపప్పు ఎక్కువైంది అన్నాడు. మేనరేజం ఎక్కువ వాడేసేవాది, అలాగా ఉప్మా కంటే జీడిపప్పు ఎక్కువైంది అన్నట్టుగా. అలాగే ఎక్కువ వాడకూడదు, అంతొద్దు, మళ్ళీ వాడడంలో కూడా అంతొద్దు, ఇది చాలనే స్పృహలో ఉండి లిమిటెడ్గా వాడేదాన్ని. అది బాగా పాపులర్ అయింది. అలాగా ఆ సీన్ రాసినప్పుడు ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు సాగర్ గెస్ట్ హౌస్ అక్కడ గంటిపేట దగ్గర ఆయన షూటింగు, ఆ లొకేషన్ అది. నేను డైలాగ్ రైటర్గా నేను వెళ్ళి కూర్చుని ఆయనకి చెప్పాను, ఇంకా షార్ట్ మొదలవ్వాలి, ఆ గ్యాప్లో ఆయనతో మాట్లాడుతూ అన్నాను, అదేనండి మీ దగ్గర అవకాశం వచ్చిందన్న ఆనందాన్ని డైలాగులు రెస్ట్రిక్టెడ్ అయిపోవడం, తక్కువ రాయాలనేయడం, అదేదో కాళ్ళకి సంకెళ్ళు వేసేసి ఒలింపిక్స్ గేమ్లో పరుగు పందెంలో పరిగెట్టమన్నట్టు అయిపోయిందండి. ఈసారి జంజాల్ గారు అన్నారు, మాటల రచయితకి అన్నిటికంటే కష్టం మాటలు రాయడం కాదు, రాయకుండా ఉండడం అని. అలా ఉందండి ఇప్పుడు నా పరిస్థితి. అంటే ప్రతిదానికి ఆయన కళ్ళే కదా, మరి అదే ఛాలెంజ్ కదా. మంచి మాట అన్నారు కదా జంజాల్ గారు. అంటే అలాగే ప్రయత్నించడంలో ఇలా స్క్రిప్ట్ ఇలా వచ్చింది అని అంటే ప్రతిదీ కూడా ఆచి తూచి ఇలా కొంచెం ఎక్కువైంది తీసేసి అలా కలిపి అలా నీకు తెలిసే ఉంటుంది. అప్పుడు అంత కష్టపడే ఆచితూచిలో ఒక సీను, అప్పగింతలు, ఇందాక మా అమ్మాయి అప్పగింతల గురించి అడుగు. చిరంజీవి గారు చెల్లెలకి అప్పగింతలు పెట్టాలి.
ఐదుగురు చెల్లెళ్ళు ఆయనకి. పెద్ద చెల్లెలు కలెక్టర్ నుంచి చేద్దాం అనుకున్నాడు, ఏదో డిస్టర్బెన్స్ జరిగి ఒకడికి ఇష్టం లేని సంబంధం చేయాల్సి వస్తుంది. చాలా తక్కువ సంబంధం చేయాల్సి వస్తే మిగతా నలుగురు యాజిటేట్ చేస్తారు. అంటే ఆ పెద్ద చెల్లిని వాడెవడో ఒక క్యారెక్టర్ పాడు చేస్తాడు, లెక్చరర్ ఎవడు. ఆ పాడు చేసినప్పుడు ఇంకా అక్కడే ఇచ్చి చేయాల్సి వస్తుంది. మిగతా నలుగురు చెల్లెల దగ్గరికి రహస్యంగా ఉంచాల్సి వస్తుంది. అది అసలే అన్నయ్య అంటే కోపం, తెక్కగా ఉంటాడు, ఏది హిట్లర్గా బిహేవ్ చేస్తాడు, ఇవన్నీ అని మనస్తాపాలు ఉంటుంటాయి వాళ్ళకి, మిస్అండర్స్టాండింగ్స్. అప్పుడు ఈ పెళ్ళి కూడా ఎలా చేస్తున్నాడంటే వాళ్ళు రివోల్ట్ అయిపోతారు. పెద్ద కబులు చెప్పాడు, కలెక్టర్ ఇచ్చి చేస్తాను, ఇది అని అన్నాడు, చూస్తే ఇలాంటి సంబంధం చేసాడు, ఇవన్నీ అని వాళ్ళు ఇంచుమించుగా రెవల్యూషనరీగా ఉంటారు. అప్పుడు పెళ్ళి అయిపోయింది, తాళి కట్టించి చిరంజీవి గారు బయట ఇలా కూర్చొని ఉంటారు. అప్పగింతల సీన్ ఇది నేను రాయాలి, నాకు ఇలా రాయి అలా రాయి, నేను నాకు సంఖ్యలు వేయలేదు, నా అదృష్టం. నా డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య గారు, నా ముఖ్యంగా మా ఎడిటర్ మోహన్ గారు, ప్రొడ్యూసర్, ఆయన ఏ రోజు సీన్లు ఆ రోజు వింటుండేవాడు. పామ్గ్రోలో హోటల్లో రూమ్లో కూర్చోబెట్టి రాయించి ఒక్క సీనే రాస్తే ఒక్క సీనే, 7 సీన్లు రాస్తే 7 సీన్లు, అట్లా రోజు వినాలి. అదే అయింది. ఇప్పుడు అప్పగింతల సీన్ ఏమైనా డిఫరెంట్గా రాద్దాం, ఏదైనా కొత్తగా ఉండాలని తపన. నేను స్టోరీ రైటర్ని కాకపోయినా కూడా వాళ్ళు అప్పగింతలది ఏమన్నా స్టోరీలో అది రీమేక్ కాబట్టి అక్కడేదో ఉండి ఉంటుంది. అదే రాస్తే నేనెందుకు, నా గొప్పతనం ఏంటి, నేను ప్రూవ్ చేసుకోవాలి కదా అని కొత్తగా రాయాలి. అప్పగింతలు అంటే జనరల్గా తల్లిదండ్రులు బిడ్డకు పెడతారు, జాగ్రత్తమ్మ, అత్తగారి దగ్గర జాగ్రత్తగా ఏ మాట అన్నా పట్టించుకోకు, నీ మొగుడు కోపంతో ఏమన్నా పట్టించుకోకు, కష్టపడి పని చేయమ్మా, మన పుట్టిల్లు కాదు అది అత్తారిల్లు, కష్టపడాలమ్మా, ఆడపిల్లలు పుట్టినది, ఇలా అప్పగింతలు అప్పగిస్తుంటారు. అప్పగింతలు అంటే ఈ అమ్మాయిని వాళ్ళకి అప్పగించడం, వాళ్ళే అమ్మ ఇంకా నీకు దైవాలు ఇలా అప్పగిస్తారు. అది వీళ్ళు ఎక్కువ మాట్లాడతారు. ఆ అమ్మాయి కంట తడితోటో లేకపోతే ఒక ఇదితోటో ఉంటుంది జనరల్గా అప్పగింతల సీన్. రివర్స్ చేస్తే అలా ఉంటుంది. ఈయన తక్కువ మాట్లాడతాడు కదా, ఇంత మాట్లాడకూడదు కదా. రివర్స్ ఎలా చేయొచ్చు, ఈయన తక్కువ మాట్లాడాలంటే చెల్లెల చేత మాట్లాడిస్తే చెల్లెలు అన్నయ్యకి అప్పగింతలు పెడుతుంది, అన్నయ్యకి చెల్లెళ్ళని అప్పగింతలు పెడుతుంది. అన్నయ్య చెల్లెళ్ళు అమాయకులు, అన్నయ్య రాసి చూద్దాం అలా వస్తుందని ట్రై చేశారు. వాళ్ళ అమాయకులు, వాళ్ళకి నిజం తెలియదు కదా, అందుకని వాళ్ళు అలా కోపంతో ఉన్నారు. వాళ్ళ మీద కోపపడకు అన్నయ్య, నాకు ఏది యోగ్యం అదే నా సంబంధం అయ్యింది, నేను వెళ్ళిపోతాను, నా గురించి నువ్వు బాధపడకు, చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకో, నాకే దిగులు లేదు, నేను బాగా నడుచుకుంటాను. ఇలా 2 పేజీల సీన్ అంటే 1.30 పేజీ అమ్మాయి చేత మాట్లాడించామండి. చిరంజీవి గారి సీన్ అది, అప్పగింతలు ప్రయోగం ఆయన మీద, తొళ్ళలు చేస్తారు కదా తేడా వస్తే. అందుకని చూద్దాం రాసి చూస్తే అన్నీ చెప్తోంది, అన్నీ వింటున్నాడు. చివరిలో వెళ్ళొస్తానన్నయ్య, మధ్యలో 2-3 సార్లు వెళ్ళొస్తానయ్య, చివరిలో మళ్ళీ వెళ్ళొస్తానన్నయ్య. అలాగే అమ్మా, అక్కడ ఎవరైనా మీ అన్నయ్య నీకేం పెట్టాడమ్మా అని అడిగితే చిన్నప్పటి నుంచి ఎన్నో ఆశలు పెట్టాడని చెప్పు, చివరికి ఎంత కష్టం పెట్టాడని చెప్పు, వెళ్ళరామ్మా, అంతే. 2.5 ఏళ్ళు ఎంత వచ్చింది. ఆ సాయంత్రం మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళు, మీరు ఉండాల్సిందండి వేళ సెట్లోను, ఎంత పొగిడారు చిరంజీవి గారు, నేను హీరో, నాకు డైలాగ్ లేదేంటి అంటారు జనరల్గా ఎవరైనా అయితే. ఆయన కొత్తగా రాసాడు, భలే ఉందని 2 లైన్లు స్కేల్తో కొలవడం కాదయ్యా డైలాగులు అంటే, 2 లైన్లు ఎంత బాగా రాశాడు. రివర్స్ చేసి అమ్మాయి చేత మాట్లాడించాడు, ఎంత మెచ్చుకున్నారు 10 సార్లు అంటే. ఇవన్నీ నాకు అలాగే నాకు హాస్యానందం అని నా మీద ఒక ప్రత్యేక సంచిక వచ్చింది. అందులో ఒక ఆర్టికల్ రాసి 1 పేజీ రాయమని రిక్వెస్ట్ చేస్తే
పేజీ అనలేదు, అభినందనలు రాయమంటే అవును రాశారు. ఫుల్ పేజీ రాశాయన. ఎంత ప్రతి లైన్ ఎంత గొప్పగా రాశాడు ఆయన నా గురించి. ఇలాంటి నటులను పరిశ్రమ బాగా వాడుకోవాలి, ఇది అది అది నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను అంటూ. ఎల్బీ మోర్ దాన్ ఎన్ యాక్టర్, గుడ్ రైటర్, అన్నీ అందులో ఏదో నింపడం కాదు, ప్రతిదానికి అయిందైనా ఒక బాణిలో. ఇవన్నీ నాకు గుండెల్లో పట్టం కట్టించుకుని అనుకోవాలి. అంటే ఇంత ఆఫ్ ద స్క్రీన్ ఇంత బాగా మాట్లాడే వాళ్ళు మరి వాళ్ళ సినిమాలకు వచ్చేసరికి ఎన్ని అవకాశాలు ఇచ్చారు మీకు? చిరంజీవి గారైనా ఇంకెవరు, చిరంజీవి గారి గురించి అనట్లేదు నేను, ఇలా అన్న వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేయాలి అన్న వాళ్ళు మీకు ఎందుకు మరి ఇప్పుడు వేషాలు లేకుండా పోతున్నాయి? మరి మీకు ఎందుకు ఎంకరేజ్ చేయాలి? వేషాలు అనేది క్యారెక్టర్స్ ఎవరు హీరోలు ఇవ్వరు కదా. ఇప్పుడు కథ డిమాండ్ చేయాలి. కథలో నాకు తెలిసి ఎక్కడ జరిగిందంటే, నేను రచన నటన 2 విభాగాలు ఎలా ఉన్నాయో మళ్ళీ నటనలో 2 విభాగాలు వచ్చాయి నాకు. కామెడీ, సెంటిమెంట్. ఆ విభాగాలు రచనలోనూ ఉన్నాయి. హిట్లరు రాశాను, హలో బ్రదర్ రాశాను కదా, రాజేశ్వరి కళ్యాణ్ రాశాను, కిష్కింధకాండ రాశాను, వారసుడు రాశాను, అప్పులప్పారావు రాశాను. సో ప్రతిదీ సెంటిమెంటల్, ఎమోషనల్ అవి రాశాను, కామెడీ రాశాను. స్టేజ్లో కూడా, అది నాటకంలో కూడా నేను ఒక బర్నింగ్ ప్రాబ్లం తీసుకుని దాన్ని ఎంటర్టైనింగ్లో సెటైరికల్గా చెప్పడం అది నాకు. అందుకనే నేను ఒకే ఏడాది 2000 సంవత్సరంలో చాలా బాగుందని ఫుల్ కావిడి వేసుకుని గోచి పెట్టుకుని నేను అదే సంవత్సరంలో మళ్ళీ ప్రతి సీన్లో కంటతడి పెట్టుకొని యాక్ట్ చేయాల్సిన అమ్మ 1వ తారీఖు చేశాను. 2000 సంవత్సరంలోనే ఒకే ఏడాదిలో ఒకే డైరెక్టర్ అంత 2 ఛాన్సులు ఇవ్వడం అసలు జరగదేమో. అట్లా వాడికి ఇంత బ్రేక్ ఇచ్చానని మళ్ళీ వెంటనే నా మీద ఇంకో ప్రయోగం. సో అట్లా నేను కమెడియన్గా ముందు కొంతకాలం బాగా చాలా బాగుంది కిక్కుతోటి అట్లాగా చాలా మంచి సినిమాలు చేశాను నేను. మళ్ళీ ఆ మంచి సినిమాలు చేస్తూనే మొనాటినెస్ అవ్వకుండా వివి వినాయక్ మళ్ళీ నా చేత ఆది సినిమాలో ఆ మాడ్యులేషన్ వద్దు గురువు గారు. నిజానికి అది మేమిద్దరూ రామసక్కనోళ్ళు డిస్కషన్లో తయారు చేసుకునేది, అది ఆ యాక్సెంట్ అదంతా. అతను కోఆపరేషన్ రోజు రాత్రిళ్ళు కూర్చొని రాసుకునేవాడు. ఇద్దరు అలా అలా ఇంప్రవైజ్ చేస్తూ దాన్ని తయారు చేశాం. అది చాలా బాగుందిలో సక్సెస్ అయింది. ఆది తన సొంత సినిమా వచ్చేటప్పటికి గురుగారు ట్రెండ్ మారిస్తే ఎలా ఉంటుందని నేను ఫస్ట్ అసలు ప్రతి సినిమాకి ఒక ట్రెండ్ పెట్టుకోవాలనే తాపత్రం ఉన్నవాడిని. అన్ని ట్రెండ్లు జనం ఒప్పుకోరు కనుక నేను చేయట్లేదు, కానీ డైరెక్టర్లు ఒప్పుకోరని. అంటే అందులో యాక్సెంట్ ఏమీ ఉండదు. గుడ్ మార్నింగ్ చెప్పావా, ఆ హిస్టరీ లెక్చర్ ఒకటి గుడ్ మార్నింగ్ చెప్పలేదు, కనిపిస్తే నేను రమ్మన్నా అని చెప్పు. ఇట్లా అదేం నొక్కి చెప్పడం కాదు కదా. లేకపోతే చాలా అమ్మ 1వ తారీఖులాగా సెంటిమెంటల్ క్యారెక్టర్ కాదు కదా, ఒక స్టైలిష్ క్యారెక్టర్. అందులో కూడా రమ్యశ్రీ లాంటి అమ్మాయి నన్ను పిలవడం, ఇంటికి వెళ్ళి బూస్ట్ తాకపోతే ఎలా అయిపోతారని చెప్పాలి. ఆ క్రియేషన్ అసలు అది ఏదో అలా రావాలి, సెట్ అవ్వాలి తప్ప కావాలనుకుంటే చేయడం అలాంటి సీన్లు. అదొకటి హనుమాన్ జంక్షన్లో ఆవు, ఇదొకటి, ఇవన్నీ కుదరాలి. అవి కావాలంటే ప్రతి సినిమాకి రావు. అట్లా ఇట్లా కామెడీ చేస్తూ ఉన్న నాకు ఈ అమ్మ 1వ తారీఖు ఎఫెక్ట్ వెంటనే పడలేదు నాకు. సెంటిమెంట్ కూడా చేస్తాడని పక్కన పెట్టి కొన్ని సినిమాల్లో పెద్దరికం ఫాదర్ క్యారెక్టర్ అవి ఇచ్చినప్పుడు కామెడీ సెంటిమెంట్ మిక్స్ చేసి ఇచ్చేవారు. పూర్తిగా సెంటిమెంట్కి నేను కొంచెం ఈ సొంత ఊరు అనే ఒక సినిమా ఒకటి చేశాను. తర్వాత మన క్రిష్ గారి ఇది చేశాను, కృష్ణ వందే జగద్గురు. అలా ఆ బంచ్లో వరుసగా 7-8 అన్ని సెంటిమెంట్ అవి పడ్డాయి. అంటే జనరల్గా డిస్కషన్స్లో ఎల్బి శ్రీరామ్కి ఇందులో వేషం ఇవ్వద్దు అని ఎవరు రచన చేయరు. ఎల్బి శ్రీరామ్కి వేషం ఉంటేనే సినిమా తీద్దాం అని ఎవరు చేయరు. వీళ్ళంతవరకు అకామిడేట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సర్లే అతను కరెక్ట్ వేషం లేదన్నప్పుడు వాళ్ళు ఇంకో సినిమాలో ఇద్దాం అనుకుంటారు తప్ప అతనికి వద్దులే అని వ్రతం పెట్టరు కదా. ఈ ప్రాసెస్లో తగిలిన క్యారెక్టర్లు, సెంటిమెంట్ క్యారెక్టర్లు ఉన్నప్పుడు ఎవరు చేస్తారు అనే డిస్కషన్లో నా పేరు వచ్చేది.
ఒకప్పుడైతే వేలు గారు, పిఎల్ నారాయణ గారు ఇలా కొంతమంది ఉండేవారు. అదేదో ఆ ప్లేస్ భర్తీ ఇది అవడంతో నేను మరి వాళ్ళకి దృష్టిలోకి వచ్చేవాడిను. ఏదో మొత్తానికి నాకు అలాంటి వేషాలు పడ్డాయి వరుసగా. పడ్డాక ఇంకా ఈ కమెడియన్లు మా కొందరు ఇది అవ్వడం అది అవ్వడం అట్లా అవడంతో ఎవడు గోలవాడిది ఇలాంటి టైపు సినిమాలు తక్కువైపోవడంతో ఈ సెంటిమెంట్కి నన్ను కాన్సన్ట్రేట్ చేశారు. అది ఒక టైం చేంజెస్ ఎట్లా అవుతుంది తప్ప ఎవరి తప్పు కాదు, ఎవరు ఒప్పు కాదు. సో సెంటిమెంట్ అన్నప్పుడు సెంటిమెంట్ ఫిక్స్ అయిపోయింది జనంలో, ఇండస్ట్రీలో. సెంటిమెంట్ క్యారెక్టర్ ఉంటే నన్ను పిలవడం, సెంటిమెంట్ అన్నీ ఒకే రకం పడడం, అవి నాకు ఒక రకంగా నాకే కొంచెం అనిపించేది, ఏంటి కామెడీ రిపీట్ అయినా పర్లేదు, సెంటిమెంట్ ఇలాగే చేస్తే చేయడానికి నాకే ఇబ్బందిగా ఉంది, చూడడానికి జనం ఇబ్బంది పడతారా అన్నట్టుగా ఉండేది. అట్లా ఇప్పుడు అసలు కామెడీ లేదు, సెంటిమెంటు లేదు.